వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ పాడ్కాస్ట్. 2008 మే నెలలో రాజరిక పాలన నుంచి నేపాల్ ప్రభుత్వ పాలనలోకి వచ్చింది. కరెక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేస్తే కరెక్ట్గా కూడా ఇప్పుడు 17 సంవత్సరాలు కూడా నిండలేదు. అలాంటిది అక్కడ ప్రభుత్వం నుంచి ప్రధాని రిజైన్ చేసేసి నేను దుబాయ్ వెళ్ళిపోతున్నా అన్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలు వరుసగా రెసిగ్నేషన్లు. ఎందుకు ఈ పరిస్థితి నేపాల్కి? అక్కడ ఉన్నటువంటి జెన్జీ వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రొటెస్ట్ కేవలం జెన్జీకే పరిమితమైందా? అసలు ఈ ప్రొటెస్ట్కి కారణాలేంటి? వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటున్నారు, కానీ ఎక్కడి నుంచి మొదలైంది? అసలు దీని వెనక ఒక కుట్ర కోణం దాగి ఉందని కూడా అంటున్నారు. ఇలాంటి అంశాలని ఈ పాడ్కాస్ట్లో మనం క్లియర్గా మాట్లాడదాం. వాట్ ఈస్ దిస్ జెన్జీ ప్రొటెస్ట్ అనేది తెలుసుకుందాం. దీనికోసమే నేను యూటీవీ స్టూడియోకి ఇన్వైట్ చేశాను ప్రొఫెసర్ రామచంద్రయ్య గారిని. వారితో మాట్లాడదాం. హలో సార్. నార్మల్గా ఈ నేపాల్ ఇష్యూ వచ్చిన తర్వాత కూడా ఎవరు కూడా క్లియర్గా, అంటే మనకి తెలుస్తుంది ఏంటంటే సోషల్ మీడియా బ్యాన్ అయింది, ఆ తర్వాత సోషల్ మీడియా బ్యాన్ ఎత్తివేసిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుందని మాత్రమే తెలుసు. మీరు ప్రొఫెసర్గా మీరు చాలా కూడా ఇలాంటి విషయాలు రీసెర్చ్ చేశారు. మీరు ఆల్రెడీ కూడా సెస్ ప్రొఫెసర్గా రిటైర్ అయిపోయారు. అందుకని చెప్పి మిమ్మల్ని నేను ఈ పాడ్కాస్ట్కి నా గెస్ట్గా ఎంచుకున్నాను. వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో ఇప్పుడు అసలు కారణం కేవలం సోషల్ మీడియా బ్యానా? దీని వెనక ఇంకా ఇతరత్ర కారణాలు ఉన్నాయా? ఇప్పుడు సిచ్యువేషన్ చాలా టర్మాయిల్గా ఉంది కాబట్టి అక్కడ ఇంకా ఏ దేశాలు ఏదైనా ఇందులో ఇన్వాల్వ్ అయినాయా, నేపాల్ సొసైటీని పాలిటిక్స్ని డీస్టాబ్లిష్ చేయడానికి అనేది ఎస్టాబ్లిష్ కావడానికి అయితే ఇప్పటికి ఇంకా సరైన క్లియర్ కట్ సంకేతాలు కనపడడం లేదు. ఇక్కడ రెండు విషయాలు మనం చూడాలి. ఇప్పుడు ఎవరికి వ్యతిరేకంగా అయితే ఇది జరుగుతూ ఉందో, అంటే ప్రజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ద డే, రూలింగ్ పార్టీ, ఆ రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతున్నారో వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ ప్రొటెస్ట్లని డిఫేమ్ చేయడానికి వీళ్ళ వెనక ఎవరో ఉన్నారు అనేది కూడా తీసుకొస్తారు. ఎందుకంటే ఇమీడియట్గా నేపాల్ని డీస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం అటు చైనాకు ఇటు ఇండియాకు లేదు. ఎందుకంటే ఇది ల్యాండ్ లాక్డ్ కంట్రీ, ఉన్నది రెండు బలమైన దేశాలు మనమే, మనం ఇటువైపు అటువైపు చైనా. ఈ రెండు దేశాలకు వాళ్ళు వ్యతిరేకంగా వీళ్ళు ఏమి చేయలేరు. ఇది వాళ్ళు ఎంత అటు అమెరికా చైనా జోక్యం చేసుకున్నా ఎక్కడో చోట కొంత స్టెబిలిటీతో అది ఉంటేనే నడుస్తుంది. కానీ ఈ అన్పాపులర్ అయ్యే గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే ఫస్ట్ నింద ఇది వేరే వాళ్ళు ప్రేరేపిస్తున్నారు అనేది ఒకటి వేస్తారు. దానికి తర్వాత వద్దాం. అసలు ఇప్పుడు సోషల్ మీడియాని బ్యాన్ చేయడం అంటే ఇప్పుడు మనం డే టు డే లైఫ్లో ఉన్నాము. సరే, ప్రతి దేశానికి వాళ్ళ రూల్స్ ఉండాలి, ఆ రూల్స్ని అక్కడ పనిచేసేటువంటి సంస్థలు గౌరవించాలి. సో ఇప్పుడు మనకు వార్తలు వచ్చినాయి ఏంటంటే ఒక కొత్త చట్టం తీసుకొచ్చినారని, ఆ చట్టం ప్రకారం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ యాప్ కంపెనీస్. దాంట్లో ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం, అంటే ఫేక్ అకౌంట్స్ పెరిగిపోతున్నాయి, ఫేక్ ప్రాపగాండా పెరిగిపోతా ఉంది. ఇప్పుడు మనం కూడా ఇండియాలో చాలా చూస్తున్నాం ఫేక్ అకౌంట్స్తో హేట్ స్పీచ్లు, హేట్ మెసేజ్లు. వీటికి మంచిదే ఒక చట్టము, దానికి ఏదో కొంత. ప్రాబ్లం ఏమవుతుందంటే అవేమో విదేశీ సంస్థలు. ముఖ్యంగా ఇప్పుడు మనం వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చూసినట్టే అమెరికన్ పెద్ద వేల కోట్ల సంస్థ. చైనావి కొన్ని ఉన్నాయి, అందులో కొన్ని చైనా కంపెనీలు టిక్ టాక్ లాంటివి ఆ రూల్స్ని అనుమతించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, అందుకని కొద్ది రోజులు బ్యాన్ పెట్టినా మళ్ళీ తీసేసి అవి పనిచేస్తున్నాయని, మిగిలిన వాళ్ళు అనుమతులు తీసుకోలేదు కాబట్టి ఓ వారం రోజులు ఏదో డెడ్ లైన్ విధించి బ్యాన్ చేసినాం అంటున్నారు. ఆ వర్షన్ వరకు తీసుకుంటే అట్లే ఉంటుంది. కానీ దాని మీద డిపెండ్ అయిన పబ్లిక్, ముఖ్యంగా యూత్, ఇప్పుడు ఈరోజు మనం సింపుల్గా ఇప్పుడు మీ సెల్ ఫోన్లోంచి ఒక వాట్సాప్ తీసేసినాము అనుకోండి, యాప్ మన చేతిలోంచి సెల్ ఫోన్ లాక్కున్నట్టే ఈ రోజుల్లో. ఎందుకంటే మన డిపెండెన్స్ అంత అయింది ఈ మీడియా మీద. అందులో ఇప్పుడు ఈ ఫేస్బుక్ అనేది మెటా కంపెనీ ఏదైతే ఉందో అది నేపాల్ ప్రభుత్వాలని వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు పెద్ద వినరు, పట్టించుకోరు. ఎందుకంటే అది ఇండియాకని అదే బెదిరింపు ఇండియా ఇచ్చిందంటే ఇండియా మాట కొంచెం జడుచుకుంటాడు. ఎందుకంటే మంది పెద్ద మార్కెట్, వేల కోట్ల ఆదాయం వచ్చేటువంటి మార్కెట్ మంది. నేపాల్ చిన్న దేశం, పేద దేశం. అక్కడ చట్టాలను వాళ్ళు బహుళజాతి సంస్థలు లాంటి మీడియా హౌసెస్ లెక్క చేయవు. అది కూడా ఒక కారణం కావచ్చు. ఎందుకంటే ఒక రాష్ట్రం అంత ఉంటుంది అక్కడ, వైశాల్యంలో పెద్దదున్నా మౌంటైనస్ కంట్రీ, హిల్ కంట్రీ, పేద దేశం. అక్కడ ఈ చట్టాన్ని మీకు గౌరవించాలంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ని మనం మా చట్టాన్ని నువ్వు గౌరవించాలి అంటే ట్రంప్ రెస్పాన్స్ ఎట్లా ఉంటుందో ఫేస్బుక్ వాడు కూడా అంతే. అమెరికన్ పెద్ద కంపెనీల యాటిట్యూడ్ అన్ని మన థర్డ్ వరల్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ పట్ల అట్లే ఉంటుంది. సో అది వీళ్ళకి తెలియదేం కాదు, గవర్నమెంట్కి తెలియదేం కాదు. కానీ ఒక చట్టం తెచ్చినా వాడు చేయలేదు కాబట్టి మేము బ్యాన్ చేస్తున్నాం అన్నప్పుడు దాని పర్యవసనాలు ఏంటి?
ఇప్పుడు ఫేస్బుక్ని పక్కన పెట్టినా వాట్సప్, ఇన్స్టాగ్రాము ఇప్పుడు కొన్ని వార్తలు వచ్చిన దాని ప్రకారం చాలా ఎకనామిక్ యాక్టివిటీస్, చిన్న చిన్న బిజినెసెస్ చేసుకోవడానికి కూడా వాళ్ళు సొంతంగా ఏదో కొంత ఆదాయం సంపాదించుకోవడానికి కూడా అదొక ప్లాట్ఫామ్ అయింది ఇప్పుడు. ఇప్పుడు నేపాల్ విషయంలో చెప్తుంది కూడా ఏంటంటే, నేపాల్ చూసుకుంటే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ, పూర్ కంట్రీ. ఈ నేపథ్యంలో అక్కడ ఈ యాప్స్ ఇవి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసిన మనీ వస్తుంది. ఇలా చాలా వాళ్ళకి ఏంటంటే అదొక ఇన్కమ్ సోర్స్ లాగా మారిపోయింది యువతకి. ఇలాంటి టైంలో బ్యాన్ చేయటం కూడా వాళ్ళకి. సో ఇక్కడ రెండు దెబ్బ ఎట్లా జరిగిందంటే వీళ్ళకి, ఒకటి రేపటి నుంచి మీరు మాట్లాడుకోలేరు, వాట్సాప్లో కమ్యూనికేషన్ ఒకటి పోయింది, వీడియో కాల్స్ కానీ, మెసేజ్లు కానీ, గ్రూప్స్ కానీ. అట్లాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నో కమ్యూనికేషన్, నో ఫ్రెండ్స్, నో నెట్వర్క్. సెకండ్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఇప్పుడు మీకు ఒక గ్రూప్ మెసేజ్లో మీకు ఈరోజు ఈ ప్రోడక్ట్, ఇప్పుడు వాట్సాప్లో ఎన్నో ప్రోడక్ట్లు ఆర్డర్ పెట్టుకుని ఇంటిది డెలివరీ అవుతా ఉంది మనకి ఇక్కడ కూడా. అట్లా ఏదైనా చిన్న చిన్న చేసుకునే వాళ్ళకి అందరికి కూడా ఉపాధి పోయినటువంటి ఒక ఫీలింగ్ చాలా బలంగా తగులుతుంది. అది అంటే కడుపు కొట్టిన ఫీలింగ్. ఎస్ సార్. ఇప్పుడు కమ్యూనికేషన్ ఒకటి, బిజినెస్ ఒకటి, వాళ్ళు రోడ్ల మీద రావడానికి కారణం అది. మన దీని ముందల అంశాలకు వెళ్దాం సార్. అసలు ఎక్కడ మొదలైంది సార్? ఎందుకు బ్యాన్ చేశారు ఫస్ట్? అంటే బ్యాన్ చేయటం వల్ల ఇక్కడ ఇంకొక రెండు ఉన్నాయమ్మా. ఇక్కడ ఈ ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే గవర్నమెంట్ అఫీషియల్ మీడియా కానీ, లేకపోతే సో కాల్డ్ ఇండిపెండెంట్గా ఉన్నామంటూ ప్రభుత్వాలకు అనుకూలంగా మాట్లాడే మీడియాలు మనం చాలా చూస్తున్నాం. ఇక్కడ వీళ్ళ మీద విశ్వాసం తగ్గిపోయింది ప్రజలకి. వీళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తారు అనేటువంటి నమ్మకం లేదు పబ్లిక్లో, ఇక్కడ కూడా లేదు పెద్దగా చాలా మందికి. అప్పుడేమవుతుంది, ఎవరికి తోచిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఈ సోషల్ మీడియా ద్వారానే వాళ్ళ పోస్టులు పెట్టుకుంటారు, చేసుకుంటారు. ఈ క్రమంలో ఏమవుతుందంటే, ప్రభుత్వాల మీద వచ్చేటువంటి విమర్శలు, ఇప్పుడు పాలసీస్ మీద కావచ్చు, ప్రభుత్వంలో జరిగే అవినీతి మీద కావచ్చు, రాంగ్ ప్రాజెక్ట్స్ అంటే డెస్ట్రక్టివ్ ప్రాజెక్ట్స్ మీద కావచ్చు, ఎవరికైనా ఒక అభిప్రాయం చెప్పాలంటే ఈ పత్రికలో, ఈ టీవీలో రాదు అది. సో సోషల్ మీడియాలో కనీసం ఆ ఎక్స్ప్రెషన్, మనం ఏదైతే భావ ప్రకటన అనేది ఉంటుంది, మనిషికి ఏం చేయలేకపోయినా ఒక తిట్టు, బాగా కోపం వచ్చింది, ఏమీ చేయలేకపోతున్నాం, ఒక తిట్టేసుకున్నా అది ఒక రిలీఫ్. హ్యూమన్ సైకాలజీలో. సో పిల్లలు ఏం చేస్తారు, యూత్ వీళ్ళను ఈ అవినీతి నాయకులను కానీ, సొసైటీలో జరిగే అవినీతి పైన కానీ ఒక క్యారికేచరు, మీమ్స్ ఇవన్నీ సర్క్యులేట్ చేసుకుంటూ పోతారు. సో అంటే అక్కడ ఏం మీమ్స్ చేశారు అది గవర్నమెంట్, అది నాకు ఇంకా పూర్తిగా ఆ సమాచారం లేదు ఏం జరిగిందని. ఓకే, అంటే నేను విన్నది ఏంటంటే కరప్షన్, అక్కడ గవర్నమెంట్ లో కరప్షన్ పెరిగింది, దాన్ని సోషల్ మీడియాలో యువత ఎక్కువ కూడా ప్రశ్నిస్తారు. ఇప్పుడు దాన్ని అందుకనే ఆ స్వేచ్ఛను హరించేందుకు ఈ బ్యాన్ చేశారు అని చెప్పి ఫేస్బుక్ వాళ్ళు కూడా వీళ్ళకి చెప్పింది ఏంటంటే, మీరు స్వేచ్ఛను హరిస్తున్నారు, జనాలు మాటలు చెప్పుకోవడానికి ఇది ఒక వేదిక, స్వేచ్ఛను హరిస్తున్నారు అని ఫేస్బుక్. ఇదే మన డెవలపింగ్ కంట్రీస్లో చాలా ప్రభుత్వాలు ప్రాబ్లమ్ని అడ్రస్ చేయవు, అన్ఎంప్లాయ్మెంట్, కరప్షన్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయవు. ప్లస్ అధికారంలో ఉన్న వాళ్ళే ఆ కరప్షన్ ఎక్కువ చేసేది, మూట కట్టుకునేది, దోచుకున్న దాన్ని మన కళ్ళ ముందు చూస్తున్నాం కదా. ఇక్కడ తెలుగు రాష్ట్రాలు చూస్తున్నాం, ఇండియాలో చూస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, డెసిగ్నేషన్ చిన్నదున్నా కానీ దొరికే మూటలు ఎంత పెద్ద. ఇప్పుడేంటి, వీళ్ళని విమర్శించకూడదు. ఈ ప్రభుత్వాలు కూడా ఎట్లా చేస్తాయి, ఒకవైపు సోషల్ మీడియాలో రాంగ్ అకౌంట్స్, ఫేక్ అని అంటూనే కొంత కావచ్చు, కానీ ఆ ఫేక్ అకౌంట్స్ని అరికట్టడమే మీ ప్రధాన ఉద్దేశం అంటే ఇంకా ఎన్నో చర్యలు ఉంటాయి అందులో, టెక్నాలజీని ఉపయోగపెట్టి చేయొచ్చు. కానీ అది చేయడంలో వీళ్ళు ఒక చట్టం తీసుకొచ్చినామా అనడము, వీళ్ళు కాంప్లై కావడం లేదు, సో బ్యాన్ చేస్తున్నాను. సో అసలు ఉద్దేశం సోషల్ మీడియాలో కూడా మిమ్మల్ని విమర్శించడం మీకు ఇష్టం లేదు, మీ అవినీతిని ఎండగట్టడం కానీ, మీ లైఫ్ స్టైల్స్, మీరు ఆస్తులు కూడగట్టుకోవడాలు, సో మీ ఉంటాయి కదా కరప్షన్, వాళ్ళ లైఫ్ స్టైల్సే డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీ కానీ, పిల్లలు కానీ, వాళ్ళు దాని మీద ఎవరు ఏమి మాట్లాడకూడదు. మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఎట్లాగో వీళ్ళకు మేనేజ్ చేసుకుంటున్నాం, ఈ సోషల్ మీడియాలో ఉండకూడదు. సో ఇప్పుడు ఇండియాలో కూడా చూస్తున్నాం, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసులు పెట్టిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛగా ఒక దాని గురించి మాట్లాడినట్లు ఒక పార్టీ గురించి, కానీ ఇప్పుడు అంత స్వేచ్ఛ లేదు, ఎవరు మాట్లాడితే ఎవరు అరెస్ట్ చేస్తారు. మనకు కాన్స్టిట్యూషన్ ఇంత బలమైన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫండమెంటల్ రైట్ ఇచ్చిన తర్వాత పేరుకు ఇన్ని టీవీ ఛానల్స్, ఇన్ని న్యూస్ పేపర్స్, ఇంటర్నెట్ అంతా ఉన్నాం అనుకున్నా, అధికారంలో ఉన్న వాళ్ళని ఎత్తు చూపుతూ ఒక కామెంట్ పెడితే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పుడు ఒక మంత్రివర్గ ఉపసంఘానే వేశారు వీటిని ఎట్లా అరికట్టాలని. అంటే మీ ప్రభుత్వాల చేతిలో ఉన్న పవర్ ఎంత, మీ చేతిలో ఉన్న మీడియా కానీ, పేపర్లు, టీవీ ఛానల్స్, మీరు ఎన్నెన్నా రాసుకోవచ్చు. అంటే వాళ్ళు చెప్పే అబద్ధాలు ప్రజలు నమ్మాలి చాలాసార్లు.
కానీ ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తూ ఒక్క పోస్ట్ పెడితే మొత్తం సో వ్యవస్థ అంతా టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంటుంది. జరిగి ఇంక వాళ్ళు తట్టుకోలేక ఈ చట్టాన్ని ఏదో ఒక రూపంలో దీన్ని అణచాలి, ఈ ఎక్స్ప్రెషన్ అణచాలి, ఈ విమర్శలను అణచాలి అనడం కోసం ఇది మొదలుపెట్టి ఉంటారు. మీరన్న యాంగిలే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా బ్యాన్ చేస్తే ఆ యాప్కి సంబంధించిన వాళ్ళు రియాక్ట్ అవ్వాలి, కానీ ఇక్కడ యాప్కి సంబంధించిన వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు, ఆ యాప్ యూస్ చేస్తున్న వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లోంచి ఆ హక్కును లాగేసుకున్నాం. ఫస్ట్ ఆ ఎక్స్ప్రెషన్ హక్కుని లాగేసుకున్నాం. హ్యూమన్ బీయింగ్స్ హిస్టరీలో రివోల్ట్స్ కూడా నువ్వు మాట్లాడడానికి వీల్లేదు, నువ్వు నోరు మూసుకొనే ఉండాలి అన్న పద్ధతిలో ప్రభుత్వాలు ప్రవర్తించిన చోట తిరుగుబాటు కూడా ఎక్కువ తొందరగా జరిగినాయి. అయితే ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ ని జెన్జీ ప్రొటెస్ట్ లానే చూడాలా, లేకపోతే అంతకు మించి చూడాలా మనం? ఇది మొదలైంది ఇక్కడే పిల్లలతో. ఎందుకంటే యూత్ లో ఆ వేడి తొందరగా రియాక్ట్ అయ్యేటువంటి ఆ వేడి రక్తం ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ప్రైవేటైజేషన్ అయిపోయి కాలేజ్ నుంచి ప్రొటెస్ట్ లేవు, కానీ లేకపోతే మేము విద్యార్థి రోజులుగా ఉన్నప్పుడు చాలా పెద్ద పెద్ద స్టూడెంట్ ర్యాలీస్ జరిగేటివి. పెద్ద పెద్ద లీడర్స్ కూడా విద్యార్థి దశ నుంచి వచ్చిన వాళ్ళే. కానీ వీళ్ళేంటి, ఇప్పుడు స్టూడెంట్స్ రాజకీయాలు మాట్లాడకూడదు, సో ప్రైవేటైజేషన్ పెంచేసి ఎక్కడికక్కడ పిల్లల మీద 24 గంటలు రుద్దేసి అసలు వాడికి బేసిక్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అనే 4 జనరల్ నాలెడ్జ్ కూడా తెలియకుండా పెరగాలనుకుంటున్నారు వీళ్ళు పిల్లల్ని. అక్కడ కూడా ఏంటి, పేద దేశం, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉన్న దేశం, టెక్నాలజీ విపరీతంగా స్ప్రెడ్ అయింది ప్రతి చోట. ఈరోజు సెల్ ఫోన్ సిగ్నల్ లేని ప్రాంతం లేదు ఎక్కడ కూడా, మన దేశంలో కూడా ఎట్లా. సో వాళ్ళ కమ్యూనికేషన్ కానీ, వాళ్ళ చిన్న చిన్న ఎకనామిక్ యాక్టివిటీస్ కానీ, రేపు ఇండియాలో ఇప్పుడు మనకి ఇండియాలో చాలా చోట్ల నేపాలి పిల్లల్ని చూస్తుంటాం. ఒకవేళ హైదరాబాద్లో ఇక్కడ ఒక అవకాశం ఉంది, నువ్వు రా అని ఒక ఫ్రెండ్కి చెప్పాలన్నా వాడు వాట్సాప్లోనే మెసేజ్ పెడతాడు. ఇక్కడ ఒక హోటల్లో పనిచేస్తున్నాను, ఇక్కడ ఇంకా కొంత డిమాండ్ ఉంది, కొత్త రెస్టారెంట్స్ వస్తున్నాయి, కొత్త రిసార్ట్స్ వస్తున్నాయి, అవకాశం ఉంది రా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని 10 మందిని తెచ్చుకుంటాడు. ఆ తెచ్చుకోవడానికి నీకు వాట్సాపే ప్రధాన సాధనం. ఒక వీడియో తీసి పంపాలన్నా చేయాలి. ఇప్పుడేంటి, నువ్వు ఎక్స్ప్రెస్ చేసేటువంటి బేసిక్ ఫండమెంటల్ ఫ్రీడమ్ని లాగేసుకున్నట్టు, ప్లస్ నీ చేతిలోంచి సెల్ ఫోన్ లాగేసుకున్నట్టే. అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ వల్ల కూడా నేపాలీస్ ఎక్కువగా కూడా అదర్ కంట్రీస్ లో ఉంటారు. ఇప్పుడు అక్కడ కమ్యూనికేట్ అవుతుంది. ఇప్పుడు వాట్సాప్ కాల్ త్రూ గానీ వీటి త్రూ అందులో ఫ్రీ కాల్స్ ఇవి. ఒకప్పుడు మనం వాట్సాప్ లేనప్పుడు ఇంటర్నేషనల్ కాల్స్ కాస్ట్లీగా ఉండేటివి. ఈరోజు ఫ్రీగా ప్రపంచంలో ఎక్కడికైనా వాట్సాప్లో వీడియో కాల్, ఆడియో కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు అది బ్యాన్ చేయడంతో ఇది కేవలం నువ్వు హేట్ స్పీచ్లు లేకపోతే ఫ్రాడ్ అకౌంట్ అని చెప్పినా దానికి సంబంధించిన చర్యలు ఇంకేదో తీసుకోవాల్సిన తీసుకోకుండా ఒక్కసారిగా మేజర్ ప్లాట్ఫామ్స్ అన్నిటినీ, ముఖ్యంగా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఇవి 2 చాలా క్రూషియల్ అయినాయి ఇప్పుడు కమ్యూనికేషన్లో, ఎకనామిక్ యాక్టివిటీస్లో, బిజినెస్ యాక్టివిటీస్లో. అవి అంత అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న చోట ఒక్కసారిగా లాగేసుకుని రేపటి నుంచి నువ్వు మాట్లాడడానికే లేదు, నువ్వు నలుగురితో కమ్యూనికేషన్ చేయడానికే లేదు అంటే ఇంక వాళ్ళు ఏం కమ్యూనికేషన్, ఒక నేషనల్ టెలిఫోన్ తప్ప ఇంకే కమ్యూనికేషన్ ఉండదు వాళ్ళకి. ఇప్పుడు యూట్యూబ్ కూడా పోయిన తర్వాత ఇంక రూల్స్ కూడా చేయడానికి ఉండదు. దాంతో ఆ ఇమీడియట్ తిరుగుబాటు వచ్చేస్తుంది. పిల్లలు కూడా అక్కడ కొంచెం అగ్రెసివ్గా ఫైట్ చేస్తారు. గతంలో కూడా ఇప్పుడు 2008లో రాచరిక వ్యవస్థకు పోరాటం వ్యతిరేకంగా కూడా యూత్ బాగా పొలంలో అక్కడ కొంత సాయుధ పోరాటమే జరిగింది. సో ఫైటింగ్ స్పిరిట్ ఉంది నేపాల్ యూత్లో బాగా. ఇప్పుడు ఈ పిల్లలకి సెల్ ఫోన్ అడిక్షను, యాప్స్ అడిక్షను ఎక్కువ ఉన్న జనరేషన్ ఇది. అందుకు దాంట్లో ఫస్ట్ స్కూల్ పిల్లలు కూడా వెనక ఒక బ్యాగ్ పెట్టుకొని స్కూల్ యూనిఫామ్లో ప్రొటెస్ట్లో ఉంటున్నారు. వాళ్ళు వెంటనే బ్యాండ్ ఎత్తేస్తున్నా అన్నారు, కానీ ఈ లోపల దాని స్వరూపం ఎట్లా మారిపోతుందంటే వాళ్ళకి అర్థమైందేంటి, మా మెసేజ్ల కంటే నీ కరప్షన్కు వ్యతిరేకంగా మేము మెసేజ్లు పెట్టడం నీకు ఇష్టం లేదు కాబట్టి చేస్తున్నాం అనేది అక్కడ వాళ్ళకి అర్థమైపోతుంది. అందుకనే బ్యాన్ ఎత్తివేసినా గానీ స్టిల్ ఆ ఉద్యమం కంటిన్యూ అవుతుంది. సెకండ్ ఏంటంటే ఈ లోపల ఫైరింగ్ లో చనిపోవడం అనేది, అంత చిన్న దేశము, ఆ సిటీస్ 2-3 సిటీస్లో 20 మంది పిల్లలు చనిపోయినారు, 400 మంది పైగా గాయపడినారు. ఇప్పుడేమవుతుంది, ఇది జరగకముందే అర్లీ నిరసనలోనే ఎత్తేసి ఉంటే ఇంతవరకు రాకపోయినచ్చు, మనకు తెలియదు స్థానిక. కానీ ఒకసారి అంతమంది పిల్లలు చనిపోయిన తర్వాత అది దాని స్వరూపం మారిపోతుంది. ఇంకా మీ పాలన, మీ నాయకత్వం, మీరు మొత్తం దిగిపోయి ఏదో రాజకీయంగా మార్పులు జరిగే వరకు ఈ ఉద్యమాన్ని ఆపము అనే స్టేజ్కి వచ్చేస్తుంది. ఎందుకంటే దానికి కావాల్సిన అసంతృప్తి ఆల్రెడీ బిల్డ్ అయ్యింది. అవినీతికి వ్యతిరేకంగా, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లము, వీళ్ళని నిరంతరం చూస్తూ ఉండడము, ఒకసారిగా దాని నుంచి దృష్టి మరల్చడానికి ఈ బ్యాన్ చేసిన తర్వాత పోలీసులు ఫైరింగ్. ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా
ఈ అవినీతి ఎన్నికల అక్రమాలు అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనల మీద విద్యార్థులు అక్కడ కూడా పెద్ద ఎత్తున చేస్తే 400 మంది విద్యార్థులు యువకులు చనిపోయినారు ఫైరింగ్లో. తర్వాత నీకు అది ఇంకా ఆ ఫస్ట్ డిమాండ్ పక్కకెళ్ళి అసలు ముందు ఈ ప్రభుత్వమే మారిపోవాలి, ఈ మనిషి ఆ కుర్చీలో ఉండడానికి వీల్లేదు అని హసీనాకు వ్యతిరేకంగా దానికి దేశమే వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంటే అంత అసంతృప్తి ప్రజల్లో ఉంది. దానికి ట్రిగ్గర్ అంటే అధికారంలో ఉండి అంత నేతృత్వ పద్ధతుల్లో పరిపాలించాలనుకున్న వాళ్ళు అంత అసహనం వ్యక్తం చేస్తూ పరిపాలించే వాళ్ళు నెమ్మదిగా ఈ అసంతృప్తి గ్రౌండ్ను కూడా తయారు చేసి పెడతారు. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అది ఎప్పుడు ఎక్స్ప్లోడ్ అవుతుందా అనేది. అయితే దీని తర్వాత మనం చూసింది ఏంటంటే గవర్నమెంట్లోనే భిన్న స్వరాలు, మేమే తప్పు చేస్తామంటూ వాళ్ళ ఓన్ గవర్నమెంట్లో వాళ్ళే వచ్చి బయట మాట్లాడటము, డ్యామేజ్ కంట్రోల్ ఎక్సర్సైజ్ కొంచెం జరుగుతుంది. గంటల్లోనే ప్రభుత్వం కూలిపోయినట్టుగా మనం చూడాలా. ప్రధాని అంతే కదా, నిన్ననే హోమ్ మినిస్టర్ రిజైన్ చేసినాడు, ఈ రోజు ప్రధానమంత్రి రిజైన్ చేసినాడు. ప్రధానమంత్రి రిజైన్ చేసిన తర్వాత మిగిలిన మంత్రులకు అక్కడ అర్థం ఉండదు. సో లేటెస్ట్ గా అక్కడ ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నారా లేదా అనేది మనకు ఐడియా లేదు కానీ బట్ చాలా ఫాస్ట్ గా పొలిటికల్ డెవలప్మెంట్స్ మారిపోతున్నాయి. అంటే ఆర్మీ జనరల్ గా టేక్ కేర్ చేస్తుంది కదా సార్ ఇప్పుడు ప్రధాని. నెసెసర్లీ ఒకసారి ఇప్పుడు అక్కడ వాళ్ళ యాక్చువల్ పొలిటికల్ సిస్టమ్ ని అంత స్టడీ చేయలేదు. ఆర్మీ కాకుండా కూడా ఒక ఇంటరిమ్ హెడ్ ఉండొచ్చినా మనకు ఐడియా లేదు, ఎవరన్నా తాత్కాలికంగా. ఒకసారి ఆర్మీ టేక్ ఓవర్ చేసినా టెంపరీగా చేసి ఏదో టిల్ అదర్ సిస్టమ్స్ ఆర్ పుట్ ఇన్ ప్లేస్. ఒకటేంటంటే ప్రభుత్వం కూలిపోయింది ఒకటి, రెండు ఈ తిరుగుబాటు చేసినటువంటి విద్యార్థుల పాత్ర లేకుండా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఉండడానికి మనుగడ సాగించడం కష్టం. బంగ్లాదేశ్లో అదే అయింది. బంగ్లాదేశ్లో ప్రాబ్లం ఏంటంటే ఒక లీడర్ లేకపోయేటప్పటికి దాంట్లో కొంచెం హార్డ్ కోర్ రాడికల్ ఎలిమెంట్స్ కూడా ఎక్కువ పాత్ర వహించి ఇప్పుడు ఆయన వచ్చినా కానీ ఆయన ఏం కంట్రోల్ చేయలేకపోతున్నాడు. అది కొంచెం ఇండియా వ్యతిరేక ధోరణిలో అక్కడ ప్రభుత్వం వెళ్ళే పరిస్థితికి వెళ్ళింది. నేపాల్ అట్లా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎలాంటి నాయకత్వం ఎమర్జీ అవుతుంది అక్కడ, ఆ నాయకత్వం ఎట్లా బ్యాలెన్స్ చేస్తుంది అటు ఇండియా చైనాల మధ్య, అక్కడ ఉన్నటువంటి కోపాల్ని, పిల్లలు చనిపోయింది. ఎందుకంటే 400 మంది బుల్లెట్ గాయాలు, 20 మంది చనిపోవడం అనేది ఒక చిన్న దేశంలో ఒక 2-3 చోట్ల అది చాలా పెద్ద ఉపద్రవం లాంటి డెవలప్మెంట్. అది కుటుంబాలకి, ఫ్రెండ్స్కి, బంధువులకి జరగడం అనేది. ఇప్పుడు దాంట్లోంచి అది నార్మల్ అట్మాస్ఫియర్ ఎస్టాబ్లిష్ కావడానికి టైం పడుతుంది. అంటే కంట్రోల్ చేయడంలో ఆ గవర్నమెంట్ ఫెయిల్ అయింది, మరోవైపు ఇటు ప్రాణ నష్టానికి బాధ్యులైంది. కాబట్టి దానికి బాధ్యతగానే వీళ్ళందరూ రిజైన్ చేశారు అనుకోవాలి మనం. అంతకంటే ఇంకా ఎక్కువ, ఎందుకంటే కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఇంకా కంట్రోల్ చేయడం అంటే షూటింగే, అంతకు మించి వాళ్ళ వల్ల ఏం కాలా. ప్రాబ్లం ఏంటంటే అక్కడున్న ఆగ్రహం, పిల్లల్లో యూత్లో ఉన్న ఆగ్రహం, ఆ యూత్లో ఉన్న ఆగ్రహానికి పెద్దవాళ్ళ సపోర్ట్ కూడా వస్తుంది. ఎందుకంటే ఏదో కూడా చేసుకుంటున్నారు, వీళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి పిల్లల మీద ఎందుకు పడాలి అన్నట్టు ఉంటుంది. అంతేంటంటే ఆ ఆగ్రహాన్ని చల్లార్చే అవకాశం వాళ్ళ చేతుల్లో లేదు, ఆ సామర్థ్యం లేదు, ఆ పరిస్థితులు వాళ్ళు చేదాటిపోయినాయి. ఇప్పుడు వాళ్ళకి రిజైన్ చేయడం తప్ప ఇప్పుడు ఎక్కడో చోట తలదాచుకోవాలి. ప్రజలకు ఇంతమంది పిల్లలు చనిపోయిన తర్వాత ఆ నాయకులు, శ్రీలంక ప్రెసిడెంట్ ఎట్లా పారిపోయినాడు చూడండి. ఆయన మనిషి రాజపక్షన ఎవరో చైనాకి ఎక్కడికో పారిపోయినాడు కదా. సో వీళ్ళు వాళ్ళ సేఫ్టీని వాళ్ళు చూసుకోవడం కోసం వాళ్ళు పారిపోవాలి. అది నేపాల్లోనే ఎక్కడైనా తలదాచుకుంటారా ఆర్మీ సపోర్ట్తో ఇంకెక్కడ. ఎందుకంటే అది ఎన్నో రోజుల పాటు, అంటే కొన్ని నెలలు, సంవత్సరాల పాటు ఈ అసంతృప్తి ప్రజల్లో ఇట్లా వస్తూ ఇది ఒక నివురు గప్పిన నిప్పులాగా ఉంటేనే ఈరోజు ఎంత పెద్ద ఎత్తున ఈ ఆగ్రహం వస్తుంది. అంటే కేవలం యువతే ఇంత ప్రొటెస్ట్ చేయలేరు, దీని వెనక వేరే వాళ్ళు ఉన్నారు. అమెరికా యాప్స్ బ్యాన్ చేశారు కాబట్టి అమెరికా ప్రభుత్వం దీని వెనక ఈ స్టేజ్లో ఒక చోట ఒక చిన్న దేశంలో, పేద దేశంలో యాప్స్ బ్యాన్ అవుతూనే వాళ్ళు అమెరికా కదా అన్ని బ్యాన్ చేసినారు. అమెరికా ప్రభుత్వం డైరెక్ట్గా జోక్యం చేసుకుంటుందా అని చెప్పలేము, ఎందుకంటే చాలా చిన్న అంశం ఇది. అంటే ఈ కోణాన్ని తీసుకొని రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేపాల్ అదే ఏషియాలో పెద్ద దేశాలైన చైనా, భారత్తో కూడా సరిహద్దును పంచుకుంటుంది. ఈ అమెరికా ఎప్పుడూ కూడా పెద్ద దేశాల పక్కన చిన్న దేశాలని తన వైపుకు చేర్చుకొని ఆ దేశాల మీద ఆధిపత్యాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేపాల్లో కూడా అటువంటి కుట్రే. ఇప్పుడు అవకాశాన్ని ఈ స్టేజ్లో దేన్ని తోసిపుచ్చలేం, ఎందుకంటే వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంది. కానీ గ్రౌండ్ లెవెల్లో ఆ కండిషన్స్ అన్ని అనుకూలంగా ఉంటేనే ఎవడైనా బయట జోక్యం చేసుకోగలడు. సో గ్రౌండ్ లెవెల్లో ఏంటి, ప్రజల్లో అసంతృప్తి, యువతలో అసంతృప్తి, ప్రభుత్వాల్లో అవినీతి, దాన్ని వీళ్ళు రాంగ్ హ్యాండ్లింగ్ చేయడం. సో నీకు ఒకసారిగా అది ఎక్స్ప్లోడ్ అయింది. ఇప్పుడు ఆ ఎక్స్ప్లోడ్ నువ్వు బ్యాన్ చేయకుండా అంటే వాళ్ళు చేసి ఉండలేరుగా. ఇప్పుడు నువ్వు ఆ స్థాయిలో బ్యాన్ చేయకుండా
ఏదో స్టెప్ బై స్టెప్ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడమో ఏదో చేసుకుంటూ పోయి ఉంటే ఈరోజు వేరే బయట వాడికి అవకాశం రాదు కదా. కాబట్టి ఇది ఒక విదేశీ హస్తం ఉన్నదాన్ని ఎస్టాబ్లిష్ కావడానికి మనకు కొంచెం టైం పడుతుంది. బట్ గ్రౌండ్ లెవెల్ క్రియేషన్స్ అయితే, గ్రౌండ్ లెవెల్ కండిషన్స్ అయితే మొత్తం ఏ క్షణానైనా బగ్గుమనడానికి అనుకూలంగా ఉన్నాయి. అది ఈ బ్యాన్తో ఒక్కసారిగా అంటే కొన్ని వేల మంది యువతని ఒక్కసారి ఒక్క స్టెప్తో రెచ్చగొట్టినట్టు ఆ బ్యాన్. అంటే సార్ ఇలాంటి ఉద్యమాలు స్పాన్సర్షిప్ త్రూ కూడా చేపిస్తారా? ఎందుకంటే మనం సెర్బియా చూసుకున్నా, జార్జియా తీసుకున్నా, ఉక్రెయిన్ తీసుకున్నా, ఇక్కడ ఒక ఉద్యమం వచ్చింది, కలర్ ఉద్యమం లాగా ఉద్యమం తీసుకొని వచ్చారు. దాని వెనక అమెరికా స్పాన్సర్షిప్ ఉంది అని చెప్పి కూడా అంటారు. యుక్రెయిన్లో అయితే 200% అమెరికా స్పాన్సర్డ్. అక్కడ ఏమైందంటే ఇప్పుడు జార్జియా వాటికి నేను యుక్రెయిన్ మీద కొంచెం ఎక్కువ లోతుగా చూస్తున్నాను. అక్కడ ఏం చేసిందంటే అమెరికా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రష్యాను బలహీనపరచాలి, ఏ రోజుకైనా అస్థిరపరచాలి, రష్యా దేశాన్ని ఒక 3 ముక్కలుగా. ఎందుకంటే అంతకుముందు యుగోస్లావియాని ముక్కలు చేశారు, ఈ స్లోవేనియా చేయాలంటే యుక్రెయిన్ వాళ్ళకి దొరికింది. సో ఆ 2014లో యుక్రెయిన్ ప్రధానమంత్రి, రష్యా అనుకూల ప్రధానమంత్రిని కూలదోసే ముందు వాళ్ళు దాన్ని ఆరెంజ్ రెవల్యూషన్ అంటారు. అంతకుముందు 4-5 సంవత్సరాలుగా అమెరికా పనిచేసింది అక్కడ. కొన్ని కోట్ల డాలర్లు ఎన్జిఓలకి, డెమోక్రసీ హ్యూమన్ రైట్స్ పేరుతో మాట్లాడే ఎన్జిఓలకి కొన్ని కోట్ల డాలర్లు ఫండింగ్ చేసింది లోకల్గా. రాజకీయంగా రష్యా వ్యతిరేకత బాగా పైనుంచి కింది వరకు నార్మల్ రోడ్డు మీద వెళ్ళే యూత్ పిల్లవాళ్ళు కూడా రష్యన్స్ అంటే ఒక వ్యతిరేకత, రష్యన్స్ మీద మీమ్స్, రష్యన్స్ మీద జోక్స్, రష్యన్స్ని ఒక ఇన్ఫీరియర్ అన్వాంటెడ్ పీపుల్ లాగా ప్రజల మధ్యలో క్రియేట్ చేసేటువంటి దానికి ఒక 5-6 సంవత్సరాలు అమెరికా కొన్ని వేల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి చేసి ఇంకా 2014లో ఒక్కసారిగా మనిషిని వితిన్ 48 hours అతను మాస్కోకి పారిపోయినాడు, ఆ యాకునోవిచ్ అనేటువంటి ప్రధానమంత్రి. ప్లస్ యుక్రెయిన్ రష్యా బార్డర్లో ఒకప్పుడు ఒకే దేశం కింద, సోవియట్ యూనియన్ కింద ఉన్నాయి కాబట్టి కొన్ని ప్రావిన్సెస్లో రష్యన్ జనాభా ఎక్కువ, యుక్రెయిన్ పౌరులే బట్ రష్యన్ స్పీకింగ్. సో వాళ్ళకి డిస్క్రిమినేట్ చేయడానికి రష్యన్ భాషని స్కూల్స్లో చెప్పకూడదు. ప్లస్ విత్ ఇన్ ద కంట్రీ యుక్రెయిన్ రష్యన్స్ మీద బాగా అఫీషియల్గా దాడులు చేసేది, చంపించేది. యుక్రెయిన్ ఆర్మీ వాళ్ళ ద్వారా వాళ్ళ సొంత సిటిజన్స్ బట్ రష్యన్స్ ని యుక్రెయినే చంపించేది. అట్లా బార్డర్లో చాలా సంవత్సరాలు జరుగుతూ వచ్చింది. సో పుతిన్ ఇవన్నీ గమనిస్తూ ఉన్నాడు. ప్లస్ మేము నేటోలో చేరాలి, నేటోలో చేరితే ఇంక మళ్ళీ దాన్ని ఎవరు ముట్టుకోలేరు. సో అప్పటి నుంచి 2008లో నాటోలో యుక్రెయిన్ మెంబర్షిప్ తీసుకుంటుంది అని ఒక తీర్మానం నాటో కంట్రీస్ చేసినప్పటి నుంచి పుతిన్ అబ్జెక్ట్ చేస్తున్నాడు, యుక్రెయిన్ నాటోలో చేరడానికి వీల్లేదు అని. ఇంకా అక్కడి నుంచి అన్ని బిల్డప్ అవుతూ వచ్చినాయి. బట్ బేసికలీ అమెరికా, యూరోపియన్ కంట్రీస్, ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్, యూకే ప్లస్ అమెరికాలో ఉన్న నియోకాన్స్ అంటారు, ఈ వార్ ఇండస్ట్రీలో, వీళ్ళ యొక్క ప్రోద్బలంతో యుక్రెయిన్ ఈ దీంట్లోకి. ఇక్కడ అంత ప్రిపరేషన్ ఉండిందా అని చెప్పలేం, ఎందుకంటే ఆ స్థాయిలో ప్రిపరేషన్ అవసరం లేదు. బట్ మనకైతే ప్రభుత్వాల మీద అసంతృప్తి అయితే కనిపిస్తూ ఉంది, బాగా అన్ఎంప్లాయ్మెంట్ కనిపిస్తూ ఉంది. ప్లస్ ఒక్కసారిగా మీ చేతిలోంచి సెల్ ఫోన్ లాక్కొని నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అని రెచ్చగొట్టినట్టు అయింది ఇది పిల్లల్ని. సో ఇప్పుడు ఈ కండిషన్స్లో ఏదైనా జోక్యం చేసుకోవాలనుకుంటే అమెరికా జోక్యం చేసుకుంటుందా, చైనా చేసుకుంటుందా చూడాలి. మనకు కొంచెం ఇవన్నీ సెటిల్ అయితే కానీ కొన్ని తెలియదు. ఇప్పుడు మీరు ఉక్రెయిన్ రష్యా స్పాన్సర్షిప్, అమెరికా చేసిన స్పాన్సర్షిప్ చెప్పారు కదా సార్, ఇలాంటి విషయాలు మీలాంటి ప్రొఫెసర్స్ చెప్తేనే తెలుస్తాయేమో బయటికి. డెఫినెట్గా కూడా నాకు ఇది మీరు చెప్పిన తర్వాత నాకేమనిపించింది అంటే, జనరల్గా కూడా రష్యాను ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత మనం హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఏదైనా చిన్న వాళ్ళు కానీ చిన్న కంట్రీ కానీ ఉంటే వాళ్ళ మీద జారి చూపించడం, పెద్ద కంట్రీ మీద అందులో మొదటిసారి దాడి చేసిన వాళ్ళని తప్పబడతాం, ఫస్ట్ దాడి ఎవరు చేసిన ఈ వెనుక పరిణామాలన్నీ తెలీదు. నాకు తెలిసి మనం రష్యా ఉక్రెయిన్ మీద కూడా ఒక పాడ్కాస్ట్ చేయాలి. డెఫినెట్గా నేను దాన్ని చాలా క్లోజ్గా ఫాలో అవుతున్నా, అంటే దాదాపు 2 yearsగా డెఫినెట్లీ చేయొచ్చు. అయితే ఇప్పుడు మీరు ఏదైతే ప్రోగ్రామ్ చెప్పారో అమెరికా స్పాన్సర్ చేసిన ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు నేపాల్లో కూడా కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇన్ఫ్రా డెవలప్మెంట్ కోసం ఎంసీసీ ద్వారా $500 million అమెరికా ఇన్వెస్ట్ చేస్తుంది.
ఇవి కొంచెం మనం ఇంకా వచ్చే రోజుల్లో వీటి మీద వీటి ప్రభావం ఎంత ఉంది. అంటే ఆ స్ట్రాటజీ మేబీ ఉందేమో, ఇప్పుడే ఉండొచ్చు. అమలు అవుతుంది లేదా అమెరికా ఫారిన్ పాలసీలో ప్రపంచంలో ఎక్కడైనా వాళ్ళకి కావాల్సింది అస్థిరత. వాళ్ళకు గిట్టని దేశాలు బలంగా ఉంటే వాటికి ఎట్లా ఇబ్బందులు క్రియేట్ చేయాలి అనేది వాళ్ళ పాలసీలో, వాళ్ళ ఫారిన్ పాలసీలో నెంబర్ 1 అజెండా. వాళ్ళ చేతిలో డబ్బులు ఉంది, ఆ దేశం అప్పుల్లో ఉంది కానీ డబ్బులు ఉంది వాళ్ళ చేతుల్లో. సో బట్ ఇది నేను తోసిపుచ్చలేం, చూడాలి, కొంచెం వెయిట్ చేయాలి మనం. ఒకసారి ఏమవుతుంది, ఈ ప్రభుత్వాల నాయకులు తెలివి తక్కువతనం కూడా అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుంది. అవును. దానికి బహుశా ఈరోజు ఈ బ్యాన్ రాకుండా ఉంటే మీరన్న యాంగిల్లోంచి వాళ్ళ జోక్యంతో జనాల్ని అటు నువ్వు బ్రెయిన్ వాష్ చేసి అందుకు ఇంకొక 6 months టైం పట్టేదేమో, లేకపోతే ఇంకొక 1 year టైం పట్టేదేమో. బట్ వీళ్ళు బ్యాన్ అనేది ఒక్కసారిగా నిప్పు రాజేసినట్టు. బేసిక్లీ సింపుల్, సెల్ ఫోన్ మన చేతిలోంచి లాక్కున్నట్టే. అట్లా కొన్ని వేల మంది సెల్ ఫోన్ ఒక్క సింపుల్ స్ట్రోక్ ఆఫ్ ఎ పెన్తో లాగేసుకున్నారనుకోండి, ఏం చేయాలి వాళ్ళు చేస్తే ఇంక ఇవి అన్నీ వచ్చేస్తాయి. బట్ మనకు చూడాలి. అండ్ సార్ 2008 రాచరిక పాలనలోనైతే మొత్తం హిందూ దేశంగా ఉండిపోయింది నేపాల్. అలాంటి నేపాల్ ఇప్పుడు మతంతో సంబంధం లేకుండా మతపర దేశంగా మారిపోయింది. దీన్ని ఎలా చూడాలి అంటే అక్కడ ఒక కమ్యూనిస్ట్ రెవల్యూషన్ వచ్చింది రాచరికానికి వ్యతిరేకంగా. అంటే ఒక హిమాలయన్ మౌంటైనస్ కంట్రీలో సాయుధ పోరాటంతో వచ్చింది. అది సాయుధ పోరాటంతో విప్లవాలు అనేవి ఇప్పుడు ఎక్కడా లేవు, సాధ్యం కాదు. కానీ బ్యాక్వర్డ్నెస్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రభుత్వం తట్టుకోలేకపోయింది. ఇప్పుడు వాళ్ళ పేర్లు మర్చిపోతున్నా, చాలా క్లోజ్గా ఫాలో అయ్యేవాడిని ఇంతకుముందు. కమ్యూనిస్ట్ గవర్నమెంట్ దాదాపు 5-6 సంవత్సరాలు ఉండింది. కమ్యూనిస్ట్ గవర్నమెంటే ఉండింది. రాచరికం పోయిన తర్వాత కమ్యూనిస్ట్ గవర్నమెంటే ఉండింది. ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ అంతా వాళ్లే. కానీ హ్యాండిల్ చేయలేకపోయినారు. మీకు సాయుధ పోరాటం చేయడం ఒక ఎత్తు, సరే అధికారంలో కూర్చోబెడితే అందరినీ కలుపుకొని దేశానికి ఒక దిశ నిర్దేశం చేయడము, దానికి సంబంధించిన అనేక సాధక బాధకాలు ఉంటాయి, ప్రతిపక్షాలు ఉంటాయి, వీళ్ళందరినీ కలుపుకొని ప్రభుత్వాన్ని నడిపించడం అనేది చాలా చాకచక్యంతో నేర్పుతో చేయాల్సిన పని. అక్కడ మన వాళ్ళు ఫెయిల్ అయినారు. ఫెయిల్ అయ్యి బ్యాక్ టు మళ్ళీ నేపాలీ కాంగ్రెస్ వీళ్ళందరూ వచ్చినారు. వచ్చిన తర్వాత మెయిన్ డెవలపింగ్ కంట్రీస్లో అవినీతి ఒక పెద్ద అవినీతి, లూటింగ్. ముఖ్యంగా చిన్న దేశాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది అంటారు. పెద్ద దేశం మన దేశంలో తక్కువ ఉందా? లూటింగ్ అంటే డెవలపింగ్ కంట్రీ అని నేను అంటున్నాను. మంది డెవలపింగ్ కంట్రీలో, డెవలప్డ్ కంట్రీస్లో లూటింగ్ ఇంకొక రూపంలో జరుగుతుంది. అక్కడ కంపెనీలు లూట్ చేస్తాయి. ఒక ఆర్డినరీ ఎంపీ, ఒక జర్మనీ, యూకేలో ఒక ఎంపీ మన లాగా ఉండదు వాళ్ళ లైఫ్, వాళ్ళు డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ కంపెనీస్ మ్యానిపులేట్ చేస్తాయి. మన దగ్గర అట్లా కాదు. కింద నుంచి ఒక ఆఫీస్లో క్లర్క్ దగ్గర నుంచి పై వరకు ఎవరికి ఎంత కావాలంటే ఆ పద్ధతుల్లో సామాన్య ప్రజల్ని ఏడిపించి దోచుకునేది కూడా మన దగ్గర ఎక్కువ. కానీ పెద్ద దేశం, మనకు ఈ మధ్యలో ప్రజల్ని ఎప్పుడూ ప్రజల మధ్య వీళ్ళు తిట్టుకుంటూ ఉండడానికి ఈ హేట్రెడ్, ఒక విద్వేషం ప్రజలు కాన్స్టెంట్గా, అంటే 24 గంటలు నేను నా కులం, నా మతం గురించి ఆలోచించి వేస్తే పైవాడిని ప్రశ్నించేటువంటి తత్వం రాదు, అవకాశం రాకుండా మన దగ్గర మేనేజ్ చేయగలుగుతున్నారు. బట్ అది ఎంతకాలం నడుస్తుంది? ఏ వ్యవస్థలు పనిచేస్తున్నాయి మన దగ్గర ఇప్పుడు? అండ్ జెన్జీ ఈ ఉద్యమం, ఈ ప్రొటెస్ట్ ప్రపంచ దేశాలకు ఎటువంటి సందేశం ఇస్తుంది? ఇప్పుడు పిల్లలు ముఖ్యంగా మనం అనుకుంటే, ఇప్పుడు మనకు ఒక 11 years బ్యాక్ 2014లో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చినప్పుడు యూత్ చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓటింగ్లో కానీ, పిల్లల క్యాండిడేట్స్ని పెట్టడంలో కానీ. ఇప్పుడు మా పిల్లలు యుఎస్లో చదువుతూ అప్పుడు అక్కడి నుంచి ఢిల్లీలో ఓటర్లకు ఫోన్లు చేసేవాళ్ళు, ఆప్కే ఏంటి అని. పిల్లలు, స్టూడెంట్స్. అంటే ఒక దశలో ఒక కొత్త హోప్ వచ్చినప్పుడు, అంటే ఈ ఎస్టాబ్లిష్డ్ అవినీతితో నిండిపోయిన పార్టీలు వల్ల ఇంకా మనకు మేలు జరగదు, అంటే ఒక డిస్కనెక్ట్ ఉంటుంది. ఆ కరప్ట్ ఏజీ ఎస్టాబ్లిష్డ్ వ్యవస్థను వాళ్ళ చేతుల్లో పెట్టుకుని నడిపేటువంటి పార్టీలు, నాయకులు, వాళ్ళకి ఈ కొత్తగా వస్తున్నటువంటి జనరేషన్కి వీళ్ళ ఆస్పిరేషన్స్, వీళ్ళను అకౌంటబిలిటీ కావాలి. నువ్వు పోయిన చోటల్లా డబ్బులు, అవినీతి అడుగుతుంటే వాళ్ళు భరించలేరు. మనం ఈ మిడిల్లో ఉండేవాళ్ళం అన్నిటికీ భరించున్నాం, మా ఏజ్ గ్రూప్ వాళ్ళం. కొత్తగా వచ్చే జనరేషన్ క్విక్గా డెసిషన్ తీసుకుంటారు, డోంట్ కేర్. వాళ్ళ చేతిలో టెక్నాలజీ ఉంది, మా చేతిలో ల్యాండ్ లైన్ కూడా లేదు పాత రోజుల్లో. వీళ్ళ చేతిలో టెక్నాలజీ ఉంది, కమ్యూనికేషన్ ఉంది, వెంటనే ఒకరికొకరు చెప్పుకోగలరు. ఆ హోప్ వచ్చినప్పుడు ఆ జనరేషన్ అట్లా వచ్చేస్తుంది ముందుకు. మనకు నియరెస్ట్ చెప్పాలంటే ఆప్.
తర్వాత పోయింది అది, ఎందుకంటే అందులో ఒకళ్ళలాగానే ఈ మనిషి పనిచేసిన తీరు ఇదంతా ఇంకా అది ఏమవుతుందో అది తెలియదు. ఇక్కడ కూడా అంతే, బంగ్లాదేశ్లో స్టూడెంట్స్, శ్రీలంకలో యూత్ స్టూడెంట్స్, జనరల్ పబ్లిక్, ఇది కూడా. ఇక్కడ యుఎస్లో కూడా మీరు లేటెస్ట్ గమనిస్తే, అంటే ఎలక్షన్ జరిగిన తర్వాత ఒక పోడ్కాస్ట్ పెట్టొచ్చు మనం, జోహరాన్ మమ్దాని అని ఇండియన్ ఆరిజిన్ ఫిల్మ్ మేకర్ మీరా నాయర్ కొడుకు న్యూయార్క్ మేయరల్ క్యాండిడేట్గా డెమోక్రాటిక్ పార్టీ ప్రైమరీస్లో గెలిచినాడు అభ్యర్థిగా. అది ఒక రెవల్యూషన్ అక్కడ. అతని వయసు 33 years. ఎవరిని ఓడించినాడు? పెద్ద బిలియనీరు, ఫార్మర్ న్యూయార్క్ గవర్నర్ కుఓమో అనే అతను ఓడించాడు. అంటే పార్టీ ఇంటర్నల్ ఎలక్షన్స్లో అభ్యర్థి కావడానికి. ఈరోజు అతను మేయర్గా న్యూయార్క్లో నిలబడుతున్నాడు. అతను చేసిన లాస్ట్ 1 yearగా చేసిన పని వల్ల ఎక్కువ మంది యూత్ ఈరోజు న్యూయార్క్లో ప్రచారానికి వస్తున్నారు అతనికి. ఆ ప్రభావంతో వేరే అమెరికన్ రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఏదైనా లోకల్ ఎలక్షన్స్, అంటే మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతుంటే యూత్ ముందుకు వచ్చి ఎస్టాబ్లిష్డ్ వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడుతున్నారు. అంటే వచ్చే రోజు భయపడతా ఉంది డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళ సొంత అభ్యర్థి అయితే కూడా. అది బిలియనేర్ చేతుల్లో కీలుబొమ్మ. డెమోక్రాటిక్ పార్టీ పేరుకే డెమోక్రాటిక్. అది డెమోక్రాటిక్ పార్టీలో ఉన్న బిలియనేర్స్, రిపబ్లికన్ పార్టీలో ఉన్న బిలియనేర్స్ అందరూ ఒకటవుతున్నారు ఈ అబ్బాయికి వ్యతిరేకంగా. న్యూయార్క్ మేయరల్ ఎలక్షన్స్లో మేయర్ అయితే ఫస్ట్ సిటిజన్. మనకి ఈ దేశంలో మేయర్ అంటే రబ్బర్ స్టాంప్ మేయరు, అధినాయకుడికి తలొంచి మేయరే. కానీ న్యూయార్క్లో, వెస్ట్రన్ కంట్రీస్లో, ఫ్రాన్స్, యూకే, ఇక్కడ మేయర్ చాలా పవర్ఫుల్ వ్యక్తి. డైరెక్ట్ ఓటింగ్, ఫస్ట్ సిటిజన్, ఎనార్మస్ పవర్స్. అతను క్యాంపెయిన్ స్టేజ్లోనే అతను ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నేతన్యాహు న్యూయార్క్లో అడుగు పెడితే ఐ విల్ అరెస్ట్ హిమ్ అన్నాడు. అంత పవర్స్ ఉంటాయి మేయర్కి. ఇప్పుడు అతను మేయర్గా గెలవకూడదు. ట్రంప్ దగ్గర నుంచి అందరూ బిలియనీర్స్, అందరూ అంటే కుబేరులు, 1000 కోట్ల ఆస్తున్న వాళ్ళు అందరూ ఒకటవుతున్నారు న్యూయార్క్లో. ఇది ఒక రెవల్యూషన్ అక్కడ ఇప్పుడు. అంటే రేపు నవంబర్లో ఎలక్షన్ జరగాలి. అది అయిన తర్వాత మనం పోడ్కాస్ట్ పెట్టవచ్చు ఒక రోజు న్యూయార్క్ ఎలక్షన్ మీద. సో యూత్ ఆర్ విల్లింగ్ అండి. వాళ్ళకి సరైన లీడర్షిప్, కొంత ఓపికగా వాళ్ళు అంటే వినేవాళ్ళు, ఆ డైరెక్షన్ కావాలి. మన దగ్గర ఏమవుతుందంటే పిల్లల్ని క్యాస్ట్, మతం సైడ్తో డైవర్ట్ చేసి వాళ్ళని పొలిటికల్గా ఆలోచన చేయకుండా ఒక వ్యూహం ప్రకారం జరుగుతుంది ఇండియాలో. అది మన దగ్గర ఒక అస్త్రం ఉంటుంది, నీకెందుకురా అంతే. అంటే అటువైపు వాళ్ళని 24 గంటలు దాంట్లోనే వాళ్ళ మెంటల్ ఎనర్జీ దాంట్లోనే వాళ్ళు ఉండాలి. పాలసీస్ గురించి మాట్లాడద్దు, రాజకీయాలు మాట్లాడితే తిట్టుకో బూతులే. అంతేగాని ఒక పాలసీ ఈరోజు వచ్చింది, ఈ పాలసీ మీద మీరు చర్చిస్తే వాళ్ళకి రాజకీయాలు అర్థమవుతాయి. అది కాదు, ఇటుంటే ఇటు, అటుంటే అటు తిట్టుకోవడాలు అంతే. అంతే వాళ్ళ సోషల్ మీడియా కానీ అందరినీ ఈ పద్ధతిలో మెంటల్గా వీళ్ళని ఇప్పుడు ఎంగేజ్ చేసి పెడుతున్నారు మన దగ్గర యూత్ని. అది దేశానికి మంచిది కాదు, బట్ ప్రస్తుతానికి అది నడుస్తూ ఉంది. ఫైనల్గా అయితే ప్రపంచ దేశాలకు వచ్చిన సందేశం, యూత్ ప్రశ్నించాలి. ఎస్, ప్రశ్నిస్తుంది కూడా. అవకాశం దొరికినప్పుడు యూత్ తిరగబడుతుంది. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అండ్ రైట్ ఆపర్చునిటీ, ట్రిగ్గర్ వాళ్ళకి రావాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా వ్యూయర్స్, నేపాల్లో ఈ ఉద్యమం వచ్చిన తర్వాత, ఈ యూత్ ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ ఏకంగా కూడా అక్కడ ప్రభుత్వమే కుప్పకూలిపోయింది. నెక్స్ట్ అక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయి అనేది కూడా మనం డెఫినెట్గా వేచి చూడాల్సిన అంశం. అయితే దీంతో పాటు అందరికీ, ప్రపంచ దేశాలకి, మన ఇండియాలో ఉన్న యువతకి అందరికీ కూడా ఒక సందేశం వచ్చింది. యూత్ ప్రశ్నించినప్పుడే, యూత్ కేవలం రాజకీయాల్లోకి రావటమే కాదు, ప్రశ్నించినప్పుడే మనకు సరైన పాలన అన్నీ కూడా లభిస్తాయి. కీప్ వాచింగ్ యూటీవీ.